వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే అంబటి రాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు సార్. దీని మీద ప్రతిపక్షాలు చాలా కార్నర్ చేస్తూ ఉన్నాయి వైసీపీని. పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేసారంటూ అధికార పార్టీని ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత నేను ఒక ట్వీట్ చేశారు సార్, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్లో పాల్గొనడానికే రాజకీయాలకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నానని చెప్పి రాయుడు ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏదో జరిగిందనే ఇంకా ఈ ఇష్యూ మీద చర్చ జరుగుతోంది. మీ విశ్లేషణ ఏంటి? అందరికీ తెలుసు కదా శంకర్ గారు, గుంటూరు సీట్ ఇస్తారని అంబటి రాయుడు చేరాడు. సార్ సీట్ ఇవ్వలేదు, ఇవ్వకపోయేవరకు మళ్ళీ క్రికెట్కి వెళ్ళిపోయాడు. ఆయన క్రికెట్ ఉంది కనుక అది కూడా ఆయన ఏమన్నాడు ఫర్ లిటిల్ వైల్ అన్నాడు. కొంత సమయం ఆయన ఏం రాజకీయాలకు మళ్ళీ రానని అనలేదు. వాస్తవంగా 2019లోనే ఇంటర్నేషనల్ క్రికెట్కు అంబటి రాయుడు గుడ్ బై చెప్పాడు. 2023లోనే ఐపీఎల్ కూడా గుడ్ బై చెప్పాడు. సో ఆయన చెప్పి నేను పూర్తి స్థాయిలో ఉంటాను పాలిటిక్స్లో కనొచ్చారు. మళ్ళీ ఇప్పుడు రీజనింగ్ చెప్పడానికి మీరు అన్నట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ T20లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడతాను అని ప్రకటించాడు. కానీ అది ఆడటానికి వైసీపీకి రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ప్రొఫెషనల్ క్రికెట్లో పాల్గొనబోతున్నాను కనుక నాన్ అఫిలియేటెడ్గా ఉండాలి అని ఒక థియరీ చెప్పాడు. సో పొలిటికల్గా నాన్ అఫిలియేషన్కి దీనికి సంబంధం లేదు కదా. క్రికెట్లో ఆడటానికి రాజకీయాల్లో ఉండకూడదని ఎక్కడ నియమ నిబంధన ఉందని నేను అనుకోను. అలాగే సినిమాల్లో నటించడానికి రాజకీయాల్లో ఉండకూడదని నియమ నిబంధన ఎక్కడా లేదు. అందువల్ల అంబటి రాయుడు దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్లో ఆడటానికి వైసీపీకి రిజైన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు రిజైన్ చేయాలన్నా మనందరికీ తెలుసు. ఆయన గుంటూరు సీటు ఆశించాడు. గుంటూరులో క్యాండిడేట్ అవుతారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన కాపు సామాజిక వర్గానికి కూడా చెందినవాడు అనుకుంటున్నారు. సో అందువల్ల కాపు ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ టీడీపీ జనసేన కలుస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం నుంచి మొదలుకొని అంబటి రాయుడు వరకు కాపులో ఐకాన్స్లుగా ఉన్నవారును ఆకర్షించాలని వైసీపీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆయన రాజ్యసభకు పోటీ పెట్టాలని మొదలు చర్చ వచ్చింది. తర్వాత ఆయనను గుంటూరు లోక్సభ స్థానం నుంచి, కానీ తాజాగా నరసరావుపేట ఎంపీ అయిన లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఆయనను గుంటూరులో పోటీ చేయమని జగన్ ఇటీవల అడిగినట్టు కూడా ఆయనే చెప్పారు. కానీ తాను నరసరావుపేట నుంచే చేయాలనుకుంటున్నానని, ఎందుకంటే అది గుంటూరు తెలుగుదేశంకి బలమైన సీటు కనుక హెసిటేట్ చేస్తున్నానని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఏదైనా అంబటి రాయుడికి అర్థమైంది ఏంటంటే క్రికెట్ సెలెక్షన్ కన్నా కూడా చాలా క్యూరియస్గా ఉంటుంది పొలిటికల్ సెలెక్షన్ అది. అందువల్ల పొలిటికల్ సెలెక్షన్ ఇంకా కష్టమని. సో క్రికెట్ సెలెక్షన్ అన్న కనీసం గ్రౌండ్ పైన ఆడితే సెలెక్టర్లు గుర్తిస్తారేమో. రాజకీయ సెలెక్షన్కు నువ్వు పొలిటికల్ గ్రౌండ్లో ఎంత ఆడితే ఎలా ఆడితే అవుతుందో తెలియదు. అందువల్ల ఎప్పుడైతే ఆయనకు లేదని అర్థమైందో గుంటూరు పోటీ, ఆయన మళ్ళీ దూరం అయ్యాడు. అందువల్ల ఇమీడియట్గా ఏ పార్టీలో చేరలేదు. అందువల్ల సెలబ్రిటీలు ఏముంటారంటే ఎప్పుడు కూడా క్రికెట్ అయినా స్పోర్ట్స్ అయినా సినిమా అయినా వారు ఇమీడియట్గా గుర్తింపు కావాలి. ఎందుకంటే ఒక గుర్తింపు ఉండి వస్తారు. అందుకే మీరు సినిమాలు చూడండి, అయితే ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే రాజకీయాలు ఉండరు. ఇప్పుడు మీకు చిరంజీవి అందుకు ఉదాహరణ. అందరూ అలా ఉంటారని కాదు, ముఖ్యమంత్రి కాకపోయినా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. రజనీకాంత్ అసలు పార్టీ పెట్టడమే ఊరుకున్నాడు, ఎందుకంటే తాను ముఖ్యమంత్రి కాలేను అని అర్థమైంది. అందువల్ల చాలామంది సూపర్ స్టార్లు తమ రంగంలో ఉన్న గుర్తింపు రాజకీయ రంగంలో కూడా ఉండాలని కోరుకుంటారు, ఆశిస్తారు. కానీ అది రాజకీయ రంగం ఇది డిఫరెంట్ ఫీల్డ్ ఆల్ టుగెదర్. సో అందువల్ల క్రికెట్లో నో బాల్లు, వైడ్ బాల్లు, బౌన్సర్లు, గుగ్లీలు, మీడియం పేస్, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్నే ఉంటుంది. ఇందులో ఇంకా 1000 రకాలు ఉంటాయి. సో అందువల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్లే పొలిటికల్ మ్యాచ్. అది క్రికెట్ మ్యాచ్ లాగా కాదని అంబటి రాయుడికి అర్థమైనట్టుంది. అందుకే దూరమైన మళ్ళీ వస్తారు, ఏదో ఒక పార్టీలో చేరుతారు అనుకుంటా. అంటే నాకున్న సమాచారం మేరకు ఆయన జనసేన వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. పాసిబుల్, ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలుస్తోంది కనుక ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే రేపు పార్లమెంట్కి ఎక్కడైనా అవకాశం రావచ్చు కూడా.